హలో గాయ్స్, నేను మీ అఖిలేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, స్టవ్ ఉంది కాబట్టి ఈరోజు అయితే కుకింగ్ చేయబోతున్నా. ఈరోజు కుకింగ్ డిష్ అయితే మ్యాగీ. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇవన్నీ అయితే మ్యాగీ కావాల్సిన ఐటమ్స్. ఇదైతే కరివేపాకు, ఇది మిర్చి, ఇది క్యారెట్, ఇది ఆనియన్స్, ఇది మ్యాగీ, ఇది జామ్ అండ్ ఇదైతే మ్యాగీ మసాలా. ఇదైతే మిస్టేక్ చెప్పాను, మీరైతే మళ్ళీ చూడండి. ఇదైతే టమోటా కెచప్. టమోటా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు కావాలంటే కెచప్ అయినా వేసుకోవచ్చు. ఇది గ్రౌండ్నట్ ఆయిల్, మీకు నచ్చిన ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇది సాంబార్ పొడి, ఇది సాల్ట్, ఇది కొబ్బరి కారం, ఇవి అయితే నువ్వులు, ఇవి పోపు గింజలు. ఇప్పుడు మనకి మ్యాగీ ఉడకాలి కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. ఇది పెప్పర్ పౌడర్. ఈరోజైతే మనం చేయబోయే మ్యాగీ డిష్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుంటున్నా. ఇప్పుడైతే మనం మ్యాగీ చేయడానికి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ప్యాన్ని పెట్టుకోవాలి. తర్వాత అయితే 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడైతే నువ్వులు ఇంకా పోపు గింజలు వేసుకుందాం. ఇప్పుడైతే మన ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడైతే ఇది కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సిడ్లిద్ది. ఇప్పుడైతే మిరపకాయలు వేసుకుంటున్నా. ఇప్పుడైతే చూడొచ్చు మీరు, ఆనియన్స్ వేస్తున్నా. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, క్యారెట్స్ వేస్తున్నా. క్యారెట్స్ తింటే మంచిది కాబట్టి ఐకి అయితే మంచిది, అందుకే నేను మ్యాగీలో వేసుకుంటున్నా. ఇప్పుడైతే మ్యాగీలోకి ఉప్పు వేస్తున్నా. మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ యూజ్ చేసే వాళ్ళైతే సరిపోయేంత వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మ్యాగీలో పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను టేస్ట్ అనికి సాంబార్ పొడి వేసుకుంటున్నా. సాంబార్ పొడి అయితే మనం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే నేను టమోటా బదులు టమోటా కెచప్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే మ్యాగీ మసాలా వేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను కొబ్బరి కారం వేసుకుంటున్నా 2 స్పూన్స్. ఇప్పుడైతే వాటర్ పోసిన జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే మ్యాగీ చేస్తున్నా. మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు, నేనైతే మధ్యలో ఇరగొడుతున్నా. ఇప్పుడైతే మ్యాగీని ఒక 2 మినిట్స్ అట్లా ఉడకబెడితే అది మొత్తము ఉడికిద్ది. గైస్, ఇప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదైతే చూనికి సేమ్ కొరియన్ నూడిల్స్ లాగే ఉంది, కానీ మనం చేసింది అయితే నార్మల్ నూడిల్స్. మీకైతే ఈ మ్యాగీ కొరియన్ నూడిల్స్ లాగా కనిపిస్తుందో నార్మల్ నూడిల్స్ లాగా కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బౌల్లోకి వేసుకుంటున్నా. ఈరోజు చేసిన మ్యాగీని అయితే టేస్ట్ చేయబోతున్నా. బాగుంది గాయ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇంకా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.